హే బడి, నిన్న డిస్కస్ చేసినట్టు షాడో గురించి డిస్కస్ చేద్దామా? ఓకే, షాడో గురించి మనం మాట్లాడుకునే ముందు వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ ప్రాపర్టీ ఆఫ్ లైట్, మెయిన్లీ రెక్టిలీనియర్ ప్రాపగేషన్. రెక్టిలీనియర్ ప్రాపగేషన్ అంటే ఏంటి? లైట్ ట్రావెల్స్ ఇన్ స్ట్రెయిట్ లైన్. ఓకేనా? దాని మధ్యలో ఏదైనా ఆబ్జెక్ట్ వచ్చినప్పుడు ఇట్ డజంట్ బెండ్ అరౌండ్ ఇట్. ఓకే, ఇట్ ట్రావెల్స్ ఇన్ అ స్ట్రెయిట్ లైన్ ఇట్ సెల్ఫ్. మనకి 6th క్లాస్లో దీని గురించి యాక్టివిటీ ఉంటుంది. ఓకేనా? పైప్లో మనం స్ట్రెయిట్ లైన్లో మన క్యాండిల్ ఫ్లేమ్ ఉంటే అది చూడగలుగుతాం. ఓకే, అదే పైప్ని మనం బెండ్ చేసి పెడితే మనం ఆ క్యాండిల్ని చూడలేం. ఎందుకు అంటే లైట్ డజంట్ బెండ్ లైక్ దట్, ఇట్ గోస్ ఇన్ అ స్ట్రెయిట్ లైన్, రైట్? చలో, నా మీరు అడగొచ్చు, సార్ లైట్ స్ట్రెయిట్ లైన్లో ట్రావెల్ అవుతుంది కదా, అలాంటప్పుడు మధ్యలో ఏదైనా ఆబ్జెక్ట్ పెడితే ఏమవుతుంది సార్ అని. ఓకేనా? లైట్ యాక్చువల్లీ ఈ ఆబ్జెక్ట్స్కి 3 రకాలుగా ఇంటరాక్ట్ అవుతుంది, 3 వేస్లో ఇంటరాక్ట్ అవుతుంది. ఓకేనా? ఇట్ కెన్ ఎయిదర్ డైరెక్ట్లీ పాస్ త్రూ దెమ్. ఓకే, అప్పుడు ఆ ఆబ్జెక్ట్స్ని ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్స్ అంటారు. లైట్ కెన్ డైరెక్ట్లీ పాస్ దోస్ ఆబ్జెక్ట్స్. నౌ ద సెకండ్ వన్ ఈస్ ట్రాన్స్లూసెంట్ ఆబ్జెక్ట్స్. ఇక్కడ ఏమవుతుందంటే సమ్ పార్ట్ ఆఫ్ ద లైట్ అంటారు పాసెస్ త్రూ దెమ్, సమ్ ఆఫ్ ఇట్ గెట్స్ అబ్జర్వ్. సో మనకి క్లియర్గా లైట్ మొత్తం నుంచి పాస్ అవ్వదు. సో అందుకే మనకి బ్లరీగా కనబడుతుంది అనమాట. థర్డ్ వన్ ఈస్ ఒపేక్. ఒపేక్ అంటే లైట్ డస్ నాట్ పాస్ త్రూ దట్ ఆబ్జెక్ట్, దట్ మెటీరియల్, ఇట్ గెట్స్ అబ్జార్బ్డ్ బై ఇట్. సో ఏమవుతుంది అంటే లైట్ స్ట్రెయిట్ లైన్లో ట్రావెల్ అయ్యేటప్పుడు మధ్యలో ఆబ్జెక్ట్ ఉంటే ఇక్కడ అబ్జర్వ్ అయిపోతుంది కాబట్టి ఈ ఆబ్జెక్ట్ వెనకాల దెర్ ఈజ్ నో లైట్, యాబ్సెన్స్ ఆఫ్ లైట్. ఈ యాబ్సెన్స్ ఆఫ్ లైట్ని మనం ఏదైనా స్క్రీన్ మీద మనం ఒకవేళ క్యాప్చర్ చేస్తే దట్ ఈజ్ ఇస్ షాడో. ఓకే, సో మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. ఇదంతా విన్న తర్వాత వై ఫైర్ డజంట్ హ్యావ్ అ షాడో. ఎందుకంటే ఫైర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ సోర్స్ ఆఫ్ లైట్, ఇట్ డజంట్ బ్లాక్ లైట్, అందుకే దానికి షాడో ఉండదు. ఓకేనా? ఈ ఆన్సర్ నేను చెప్పినట్టు ఇద్దరు కమెంట్ చేశారనమాట. దే ఆర్ కెనోస్పియర్ _07 అండ్ రిషి _I027. థ్యాంక్ యూ నాన్న కమెంట్ చేసినందుకు. అండ్ ఐ హోప్ యూఆర్ ఫాలోయింగ్ మై వీడియోస్. ఈ వీడియోకి గోల్ ఏంటంటే టు బ్రింగ్ అవుట్ ద క్యూరియాసిటీ ఇన్ యూ. ఓకే, ఈ కాన్సెప్ట్ ఇలా ఎందుకు వచ్చింది, ఇలా వస్తే ఏమవుతుంది అనే క్యూరియాసిటీ పెంచడానికే నా మెయిన్ గోల్ అనమాట. అండ్ సీయింగ్ బై రెస్పాన్స్ ఐ హోప్ ఐఎమ్ రీచింగ్ దట్ గోల్. సో రేపటి క్వశ్చన్ ఏంటి? రేపటి క్వశ్చన్ కూడా ఇవాళ కాన్సెప్ట్ గురించే, రెక్టిలీనియర్ ప్రాపగేషన్, రైట్? నాకు డౌట్ ఉంది, సన్సెట్ కన్నా ముందే అండ్ సన్ రైజ్ అయిన తర్వాత కూడా, అంటే సోర్స్ ఆఫ్ లైట్ లేకముందే మనకు లైట్ అనేది కనబడుతుంది. ఎలా అంటే లైట్ రెక్టిలీనియర్ కాదు, ఇట్ యాక్చువల్లీ బెండింగ్. ఎలా అవుతుంది? ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇంకో కొత్త కాన్సెప్ట్ కొత్త క్వశ్చన్తో మళ్ళీ రేపు కలుద్దాం. అప్పటి వరకు నేను మీ ఫిజిక్స్ బడి. సావనారా.